Hi, hello, welcome to EHFG Ministries Media. This is Paul. ఈ వీడియోలో మనం చూసినట్లయితే డీబీ అంటే ఏంటి, డెసిబుల్స్, డీబీ అంటే డెసిబుల్స్ అన్నమాట. ఈ వీడియోలో డెసిబుల్స్ అంటే ఏంటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. ప్రీవియస్ వీడియోలో కనుక మీరు చెక్ చేయలేనట్లయితే ప్రీవియస్ వీడియో కూడా మీరు చెక్ చేసినట్లయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. ఈ లైవ్ సౌండింగ్లో ఈ బేసిక్స్ అనమాట ఇవంతా. అంటే ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్టయితే గెయిన్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి అన్నది ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం అన్నమాట. అలాగే మనం వాట్ ఈస్ సిగ్నల్ ఫ్లో అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే వాట్ ఈస్ సౌండ్ అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం అన్నమాట. కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు, ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు స్టెప్ బై స్టెప్గా అన్నీ మీరు చెక్ చేసినట్లయితే మీకు క్లారిటీగా ప్రతిదీ మీకు అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఈ యొక్క సిరీస్ అంతా కూడా లైఫ్ బేసిక్ సిరీస్ అనమాట ఇది. కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. అసలు డీబీ అంటే ఏంటి? డీబీ అంటే డెసిబుల్స్ అనమాట. ఇప్పుడు ఈ సౌండ్ ఇంజనీరింగ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అందరూ కూడా ఏం మాట్లాడతారు అంటే డీబీలో మాట్లాడతారు అనమాట. 0 dB, 6 dB, 3 dB, +3 dB, +6 dB, 0 ఇట్లా అందరూ డీబీలో మాట్లాడతారనమాట. మన సౌండ్ యొక్క ఇంటెన్సిటీని మనం ఎట్లా మనం క్యాల్కులేట్ చేసి చెప్తాము అంటే డీబీలో మనం చెప్తాం అనమాట. దాన్నే డీబీని డెసిబుల్స్ అంటాం అనమాట. చాలామంది డీబీని ఒక స్టేజ్ మానిటర్స్ కింద కూడా మాట్లాడతారు, కానీ అది తప్పు అనమాట. డీబీ ఈజ్ నాట్ ఎన్ స్టేజ్ మానిటర్స్ లేదా ఫ్లోర్ మానిటర్స్ కాదనమాట. డీబీ స్టాండ్స్ ఫర్ డెసిబుల్స్. అంటే సౌండ్ని మనం క్యాల్కులేట్ చేసేది లేదా సౌండ్ని మనం మెజర్ చేసే దాన్నే డీబీ అని మనం అంటామన్నమాట. ఇప్పుడు ఈ డీబీ గురించి మనం తెలుసుకోవాలి. చాలామందికి ఈ డీబీ అంటే ఏంటో కూడా చాలామంది తెలియదు అనమాట. తెలియకుండానే సౌండ్ని చాలామంది ఆపరేట్ చేస్తారు. ఈ యొక్క వీడియోలో మనం అసలు ఈ డీబీ అంటే ఏంటి అన్నది క్లియర్గా డీటెయిల్డ్గా మనం ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్స్ అన్నీ కూడా మనం తెలుసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే వాట్ ఈజ్ డీబీ, అసలు డీబీ అంటే ఏంటి, సౌండ్ని ఎంత మనం పెట్టాము అన్నది మనం తెలుసుకోవడం కోసం, ఆ యొక్క వాల్యూమ్ ఎంత ఉంది అన్నది మనం క్యాల్కులేట్ చేసి దాన్ని డెసిబుల్స్ అంటాం అనమాట. డెసిబుల్స్ అంటే ఇట్స్ నాట్ అన్ అబ్సల్యూట్ వాల్యూ కాదనమాట. అది ఏంటి అంటే రిలేటివ్గా ఉంటుంది అనమాట, ఆ దగ్గరలో ఉంటుంది అనమాట డెసిబుల్స్ అంటే. మరి కాబట్టి సౌండ్ ఎంత మనం పెడుతున్నాం అంటే 0 dBకి పెడుతున్నామా, 6 dBకి పెడుతున్నామా, -6 dBకి పెడుతున్నామా, అంటే +6 ఉన్నది లేకపోతే -6 అని కూడా ఉంటుంది అనమాట వాల్యూమ్లో మనం. కాబట్టి ఎంత మనం వాల్యూమ్ పెడుతున్నామో అని మనం ఇండికేట్ చేసి అది చెప్పే ఆ వాల్యూనే మనం ఏమంటామంటే డెసిబుల్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఈ సిగ్నల్ కనుక లేకపోతే ఈ వాల్యూమ్ సిగ్నల్ కనుక మనం చూసినట్లయితే అది కనుక ఎక్కువ ఇంక్రీజ్ అయిందనుకోండి, ఇంక్రీజ్ అయితే దాన్ని ఏమంటామంటే పాజిటివ్ డెసిబుల్స్ అంటాము. అదే కనుక వాల్యూమ్ అన్నది లేకపోతే సౌండ్ అన్నది తక్కువ ఉందనుకో నెగిటివ్ డెసిబుల్ అని అంటాం అన్నమాట. అందుకే మైనస్ సింబలు ప్లస్ సింబల్ తోటి మన మిక్సర్స్లో అన్నిటి చోట్ల అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. మీరు ప్రాపర్గా మీరు దాన్ని చెక్ చేసినట్లయితే మీకు ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అయ్యి 0 dB, +3 dB, +6 dB, అట్లా +10 dB ఇట్లాగా మనకి వియూ మీటర్ అన్నది కూడా మనకి ఉంటుంది అనమాట. అలాగే ఫేడర్స్ మీద కూడా మనకి ఆ యొక్క డెసిబుల్ వాల్యూస్ అన్నీ కూడా మనకి దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఈ వాల్యూస్ బట్టి మనం ఎంత సౌండింగ్ పెడుతున్నాము, ఎంత మనం ప్రాపర్గా మనం అడ్జస్ట్ చేస్తున్నాము అన్న దీన్ని బట్టి మనం చెప్తామన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే అసలు డెసిబుల్స్ ఎందుకు మనం యూజ్ చేస్తాం ఆడియోలో, వై వి యూస్ డీబీ ఇన్ ఆడియో అంటే ఆడియోలో డెసిబుల్స్నే ఎందుకు మనం యూజ్ చేస్తాం, ఎందుకు మనం అట్లా మనం అంటాం, మనం ఎందుకు ఈ యొక్క డీబీ సౌండ్ అని డీబీలో మనం ఎందుకు చెప్తాము అంటే ఈ సౌండ్ని వాటేజ్లో మనం చెప్పడానికైనా లేకపోతే వోల్టేజ్లో మనం చెప్పాలి అంటే నెంబర్స్ అన్నవి హ్యూజ్గా ఉంటుంది అనమాట. అంటే చాలా పెద్ద నెంబర్స్ వస్తాయి. కాబట్టి అది మనం రిమెంబర్ చేయడానికి, మనం దాన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా కష్టం అనమాట. కాబట్టి అందుకు దీన్ని ఏం తీసుకొచ్చారు అంటే డెసిబుల్స్ అని తీసుకొచ్చారు. అంటే డెసిబుల్స్ అంటే మనం ఈజీగా అండర్స్టాండ్ మనం చేసుకోవచ్చు అనమాట. అందుకే ఇండస్ట్రీ స్టాండర్డ్స్లో ఈ యొక్క వాల్యూస్ అనేవి దానికి మెన్షన్ చేసి ఉంచారనమాట. అంటే ఇక్కడికి అందుకే నేను చెప్పాను అనమాట, ఈ వాల్యూస్ అన్నీ ఏంటి అంటే నాట్ అన్ అబ్సల్యూట్ రేంజ్ అనమాట, ఇదే నియర్ రేంజెస్ అనమాట. అంటే మీరు అందుకే చూడండి డెసిబుల్ అంటేనే 0.
పాయింట్ వాల్యూస్ ఉన్నవన్నీ కూడా మనం డెసిబుల్స్ అని మనం చెప్తామన్నమాట. ఆ రీతిగానే ఇట్స్ నాట్ ఎన్ అబ్సల్యూట్ అనమాట. మరి కాబట్టి ఆ రీతిగా మనం ఈజీగా మనం చెప్పడానికి డీబీ అన్నది మనం యూస్ చేస్తాం అనమాట. అందుకే దాన్ని డెసిబుల్స్ అని చెప్తారు. సౌండ్ని మనం ఎంత లౌడ్ ఉంది అని మనం చెప్పడానికి డెసిబుల్స్లో మనం చెప్తాం. మనం వాట్స్లోని వోల్టేజ్లోని మనం చెప్పమన్నమాట. కాబట్టి ఆ రీతిగా మనం ఏం చేస్తాము అంటే డెసిబుల్స్ని యూస్ చేస్తాం. అందుకే ఇంజనీర్స్ ఎప్పుడైనా సౌండ్ ఇంజనీర్స్ కానీ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఏం మాట్లాడతారంటే డెసిబుల్స్లోనే మాట్లాడతారనమాట. 10 dB ఉంది, +10 dBలో ఉంది సౌండ్, మీరు +10 dBకి పెంచండి, లేకపోతే దాన్ని -6 dBకి తగ్గించండి, -3 dB ఉంచండి, 0 dBలో పెట్టండి అని ఇలా డీబీలో ఇంజనీర్స్ మాట్లాడుకుంటారన్నమాట. అందుకు అది ఈజీగా అందరికీ అండర్స్టాండ్ అవ్వడానికి దానికి రిలేటివ్గా ఆ యొక్క వాల్యూస్ అన్నవి ఇండస్ట్రీ స్టాండర్డ్గా దాన్ని పెట్టారనమాట. ఆ రీతిగా మనం ఏం చేస్తామంటే డీబీని మనం యూజ్ చేస్తామన్నమాట ఈ సౌండ్లో. తర్వాత అసలు రియల్ చర్చెస్లో మనకి ఈ డీబీని ఎట్లా మనం చెప్తాము అన్నది కూడా మనకి అర్థం కావాలి అనమాట. ఈ సౌండ్ మనం ఆపరేట్ చేసేటప్పుడు మనం లార్జర్ నెంబర్స్లో అంటే చర్చెస్లో సౌండ్ సిస్టమ్స్ మనం మెయింటైన్ చేస్తాం కదా, మరి సౌండ్ సిస్టమ్ మనం మెయింటైన్ చేసేటప్పుడు మనం ఎంత డీబీలో మనం సౌండ్ అన్నది మనం పెట్టాలి అన్నది మనకి తెలియాలన్నమాట. ఈ రియల్ డీబీ మనకి తెలియకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం అనమాట. మ్యాక్సిమం మనం చర్చెస్లో కనుక మనం పెట్టాలి అంటే యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారంగా మనం 95 dB దాటకూడదు అన్నమాట చర్చెస్లో ఎప్పుడైనా సరే. మీ ఇండోర్లో ఇంకా మీరు తక్కువ పెట్టుకుంటే ఇంకా మంచిది. 85 dB 95 dB ఈ రేంజ్లో మనం సౌండ్ పెట్టుకోవాలన్నమాట. మీరు దానికన్నా ఎక్సెసివ్ రేంజ్కి వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మీరు అట్లాంటి సౌండ్ అన్నది మీరు తక్కువలోనే పెట్టాలన్నమాట. దాన్నే డెసిబుల్స్లో మనం చెప్తాం. ఎంత లౌడ్గా సౌండ్ సిస్టమ్ అన్నది ఉంది అన్నది మనం క్యాల్కులేట్ చేయడానికి మనం ఇది చెప్తాం. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాం కదా, డెసిబుల్స్ని మనం ఒక సౌండ్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంది అనేది మనం చెప్పడానికి మనం డెసిబుల్స్లో కొలుస్తాం. ఈ యొక్క ఎంటైర్ సౌండ్ సిస్టమ్ ఎంత సౌండ్ మనం పెట్టాము అని మనకి తెలియాలి అంటే డెసిబుల్స్లోనే మనం చెప్తాం. అది 100 dBలో ఉందా, లేకపోతే 82 dBలో ఉందా, 95 dBలో ఉందా అని మనకు అని చెప్పడానికి ఆ యొక్క వాల్యూమ్ యొక్క ఇంటెన్సిటీ లేదా సౌండ్ యొక్క ఇంటెన్సిటీ మనం చెప్పడానికి డీబీలో మనం యూస్ చేస్తాం. అదే కనుక మీరు 85 dB మీరు యూస్ చేస్తున్నారు, మీరు ఆ 85 dB మీరు సెట్ చేశారు సౌండ్ని, మీరు ఎవరైనా కొంచెం సౌండ్ రేస్ చేయండి అన్నారు అనుకోండి, +3 dB పెంచారనుకోండి, అప్పుడు 85 + 3 అనమాట. మీకు అట్లా సౌండ్ అన్నది ఇంటెన్సిటీ అన్నది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ రీతిగా మీరు క్యాల్కులేషన్ అన్నది మీరు చేసుకుని సౌండ్ని మీరు సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు స్మాల్ చేంజెస్ మీరు చేసినా సరే కూడా అది హ్యూజ్ ఇంపాక్ట్ అన్నది ఈ యొక్క సౌండ్ డెసిబుల్స్లో మనకి కనబడుతుంది అన్నమాట. సో స్మాల్ చేంజెస్ కూడా బిగ్ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి డెసిబుల్స్ మీరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కూడా మనం ఆ యొక్క సౌండ్ని మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట. తర్వాత టైప్స్ ఆఫ్ డీబీ. ఈ డీబీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్ ఆఫ్ డీబీలో మనం చూసినట్లయితే ఈ ఆడియోలో ఎన్ని టైప్స్ ఆఫ్ డీబీ మనకు ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కన్సోల్స్ యూస్ చేసినా, లేకపోతే యాంప్లిఫైర్ యూస్ చేసినా, ఇంకా డిజిటల్ సంబంధించిన మిక్సర్స్ మీరు యూస్ చేసినా, ఇంటర్ఫేసెస్ మీరు యూస్ చేసినా, ఇలాంటి వాటికి డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. అంటే హోమ్ థియేటర్స్ మీరు యూస్ చేసినా వీటికి అన్నీ కూడా డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ డీబీ అన్నది మనకి వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారనమాట. మనం చదువుకోవాలన్నమాట. అసలు ఆ యొక్క డీబీకి అర్థం ఏంటి అన్నది, ఇప్పుడు ఆ యొక్క టైప్స్ ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుంటాం అనమాట. ఈ ఫస్ట్గా మనం చూసినట్లయితే ఈ స్పీకర్స్ మనం పెట్టినప్పుడు, అంటే సౌండ్ సిస్టమ్ స్పీకర్స్ మనం పెట్టేటప్పుడు దాన్ని ఎట్లా మనం చెప్తారు అంటే దాన్ని ఎట్లా మనం కొలుస్తారు అంటే SPL లేదా DBSPL అని చెప్తారనమాట. DBSPL అంటే ఏంటంటే SPL స్టాండ్స్ ఫర్ స్పీకర్ ప్రెషర్ లిమిట్ అనమాట. దాన్ని అది ఒక స్పీకర్ ఇది ఉంది కదా, ఈ స్పీకర్ ఎంత సౌండ్ని ఇది ప్రొడ్యూస్ చేయగలదు అన్నది చెప్పేదాన్నే SPL అంటారనమాట. దీని యొక్క ప్రెషర్ ఎంత ఉంది, దీని యొక్క ప్రెషర్ లెవెల్ ఎంత ఉంది అన్నదాన్ని చెప్పేదాన్ని SPL. దాన్ని డీబీలో చెప్తారనమాట. కొన్ని స్పీకర్స్ వచ్చేసేటప్పటికి 100 SPL ఉంటుంది, కొన్ని స్పీకర్స్కి వచ్చేసేటప్పటికి 75 ఉంటుంది. ఇలా వేరియస్ రేంజెస్ స్పీకర్స్లో వేరియస్ ఆఫ్
ఎస్పిఎల్ డీబీ అన్నది దానికి ఉంటుంది అనమాట. అది మ్యానుఫ్యాక్చరర్స్ దాన్ని మెన్షన్ చేస్తారనమాట. అది స్పీకర్స్కి యూజ్ చేసేటప్పటికి మనం ఏం చెప్తామంటే డీబీఎస్పిఎల్లో మనం చెప్తామన్నమాట. అదే కనుక ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ మనం యూజ్ చేసేటప్పుడు ఇంటర్ఫేసెస్ కానీ ఇలాంటి స్టూడియో ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనం చూసినట్లే డీబీయూలో ఉంటుంది అనమాట. దాన్ని మనం డీబీయూలో మనం దాన్ని క్యాల్కులేట్ చేస్తామన్నమాట. అంటే ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్స్ ఇన్ ద సెన్స్ అంటే మనకి ఇంటర్ఫేసెసే కానీ మిక్సర్సే కానీ లేకపోతే యాంప్లిఫైర్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే డీబీయూలో ఉంటుంది. మీరు అందుకే దాన్నే కొన్ని యాంప్లిఫైర్స్లో మనం చూసినట్లయితే సెన్సిటివిటీ అంటారనమాట. దాన్నే ఆ సెన్సిటివిటీ మీరు అక్కడ చూసినట్లయితే 0.775 dBu అని రాస్తారు. 0 dBu అని వాళ్ళు రాస్తారనమాట. అది దాని యొక్క సెన్సిటివిటీ అనమాట. దాని యొక్క వాల్యూని మనం కొలవడానికే లేదా దాన్ని క్యాల్కులేట్ చేసేదాన్నే మనం దాన్ని డీబీయూ అంటాం. యాంప్లిఫైర్స్ కానీ ఇలాంటి ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్స్లో మనకి డీబీయూలో ఉంటుంది అనమాట. తర్వాత మనం చూసినట్లయితే డీబీవి కూడా ఉంటుంది, అంటే డెసిబుల్స్ ఇన్ వోల్టేజ్. ఇవి ఎందులో మనం చూస్తాము అంటే హోమ్ థియేటర్స్లో మనం చూస్తాం అనమాట. ఆ హోమ్ థియేటర్స్ కానీ హోమ్ ఆడియో ఎక్విప్మెంట్స్ కానీ దాన్ని డీబీవీలో చూస్తాం. అంటే వి స్టాండ్స్ ఫర్ వోల్టేజ్ అనమాట. చిన్నవి కాబట్టి దాన్ని వోల్టేజ్లో కొలుస్తారు. అదే ప్రొఫెషనల్స్కి వచ్చేసేటప్పటికి దాన్ని డీబీలో మనం కొలుస్తాం అనమాట. ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే డీబీఎఫ్ఎస్ కూడా ఉంది దీంట్లో. ఈ డీబీఎఫ్ఎస్ దేంట్లో ఉంటుంది, దేంట్లో మనం దీన్ని కొలుస్తాం అని మనం చూసినట్లయితే డీబీఎఫ్ఎస్కి వచ్చేసేటప్పుడు డిజిటల్ ఆడియో సిస్టమ్స్ అనమాట. డిజిటల్ ఆడియో సిస్టమ్స్ ఇన్ ద సెన్స్ అంటే డిజిటల్ మిక్సర్సే కానీ ఇట్లాంటి డిజిటల్ సంబంధించిన ఏదైతే ఉంటాయో వాటిలో మనం డీబీఎఫ్ఎస్ అని మనకు ఉంటాయి. మీరు ప్రాసెసర్స్ కనుక మీరు చూసినట్లయితే అంటే సిగ్నల్ ప్రాసెసర్సే కానీ స్పీకర్ లౌడ్ మేనేజ్మెంట్ సిస్టమే కానీ ఇట్లాంటి వాటిలో మీరు చూసారనుకోండి డీబీఎఫ్ఎస్ అక్కడ యూజ్ చేస్తారు. డిజిటల్ మిక్సర్స్లో కూడా మీరు చూసినట్లు కొన్ని అడ్వాన్స్డ్ డిజిటల్ మిక్సర్స్లో మీరు చూసినట్టు డీబీఎఫ్ఎక్స్ ఉంటాయి అనమాట. డీబీయూ ఉంటుంది అనమాట దాంట్లో. మరి కాబట్టి ఆ రీతిగా సౌండ్ని అక్కడ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్కి వచ్చేటప్పటికి డిఫరెంట్గా మనం యూస్ చేస్తాం అనమాట. డీబీఎఫ్ఎక్స్కి వచ్చేసేటప్పటికి 0 dB వచ్చేసేటప్పుడు మ్యాక్సిమం లెవెల్ అనమాట అది. అందుకోసమే మనం ఏం చేయాలి అంటే ఈ ఎక్విప్మెంట్స్ వాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం యూస్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు యాంప్లిఫైర్ 0 dB అంటే దాని వాల్యూ వేరు, దాని వాల్యూమ్ కూడా వేరుగా ఉంటుంది. అలాగే డిజిటల్ మిక్సర్స్లో 0 dB అంటే దాని యొక్క వాల్యూమ్ వేరు, దాని వాల్యూ కూడా వేరు. అలాగే డీబీయూ అంటే యాంప్లిఫైర్స్ యొక్క దాని వాల్యూమ్ వేరు, తర్వాత దాని యొక్క ఇంటెన్సిటీ కూడా మారిపోతుంది. అలాగే స్పీకర్స్ కూడా అంతే. ఈ రీతిగానే మీరు ప్రతి దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. స్పీకర్స్కి వచ్చేటప్పటికి డీబీఎస్పిఎల్ ఉంటుంది, యాంప్లిఫైర్స్కి వచ్చేటప్పుడు డీబీయూ ఉంటుంది. తర్వాత మీరు ప్రొఫెషనల్ మిక్సర్స్కి కనుక మీరు యూజ్ చేసినట్లయితే డీబీఎఫ్ఎక్స్ ఉంటుంది అనమాట. అంటే ఇవన్నీ కూడా ఈ డీబీఎఫ్ఎస్ కానీ ఈ డీబీయూ కానీ డీబీఎస్పిఎల్ కానీ ఇవన్నీ కూడా మన యొక్క లైవ్ సౌండింగ్ ఎక్విప్మెంట్స్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. డీబీవి అన్నది మనం చూడమన్నమాట. ఎక్కువ ఈ డీబీవి మనం చూసేది హోమ్ థియేటర్స్లో కానీ హోమ్ సౌండ్ సిస్టమ్స్లో కానీ మనం చూస్తాం. డీబీవి అనేది చాలా చిన్న ఎక్విప్మెంట్ కాబట్టి దాన్ని వోల్టేజ్లు దాన్ని కొలుస్తారనమాట. కాబట్టి మీరు అవన్నీ కూడా మీరు మ్యాచ్ చేయాలి. ప్రతిదీ మీరు మ్యాచ్ చేస్తేనే మీకు సర్టెన్ అవుట్పుట్ అన్నది వస్తుంది అనమాట. లేకుండా మీరు ఏది మ్యాచ్ చేయకుండా మీరు ఏమీ తెలియకుండా బేసిక్స్ తెలియ ప్రాపర్గా మనం సెట్ చేయలేదనుకోండి మనకి ఏమవుతుంది అంటే సౌండ్ అన్నది హార్ష్గా ఉంటుంది, అసలు సాఫ్ట్నెస్ ఉండదు అనమాట. తర్వాత ఎట్లా ఉంటుంది అంటే డిస్టార్ట్ అయిపోతుంటాయి. తర్వాత మీకు ఆ క్లారిటీ అన్నది ఆ వాయిస్లో క్లారిటీ అన్నది లేకపోతే పంచీనెస్ కానీ అవన్నీ ఏమీ మనకి ఉండవన్నమాట. ఎప్పుడైతే ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడైతే స్పీకర్స్ కానీ లేదా యాంప్లిఫైర్స్ కానీ డిస్టార్షన్ కనుక గురైందంటే మీ సౌండ్ అంతా కూడా ఏమైపోతుందంటే అసలు అర్థమే ఉండదు అన్నమాట. అసలు దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేం, అసలు వినసొంపుగా ఉండదు. అది ఎందుకు కారణం అంటే ఓవర్ సౌండింగ్ మనం పెట్టడం, లేదా ఓవర్గా గెయిన్ మనం సెట్ చేయడం, యాంప్లిఫైర్ని ఓవర్గా మనం ఏం చేయడం, దాని లిమిట్స్ కన్నా క్రాస్గా పుష్ చేయడం కూడా అప్పుడు ఏం చేస్తుంది స్పీకర్స్ ఏం చేస్తుంది ఓవర్గా డిస్టార్ట్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీరు సౌండ్ సిస్టమ్ మీరు మెయింటైన్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ సౌండ్ సిస్టమ్ని లేకపోతే మీరు ఆ సౌండ్ని మీరు మెజర్ చేయాలన్నమాట. మీరు మెజర్ చేయడానికి చాలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. నేను లేటర్ ఆన్ వీడియోస్లో ఆ టూల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను అనమాట. ఎట్లా మనం సౌండ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. చాలా ప్రొఫెషనల్స్ అంటే ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే
ఎంటైర్ మీ ప్రోగ్రామ్ అయ్యే అంత వరకు వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారనమాట. వాళ్ళు దానికి సాఫ్ట్వేర్స్ అని, దానికి ఒక మైక్స్ అని ఉన్నాయి. దాన్ని ఆ మైక్స్ పెట్టి మీ ఎంటైర్ ఈవెంట్ని మొత్తం ఆ సౌండ్ని వాళ్ళు మానిటర్ చేసి ఎంత సౌండ్ వస్తుంది, ఎంత మనం సౌండ్ అన్నది మనం పెట్టాలి, రేస్ చేయాలా తగ్గించాలా అన్నది దాన్ని బట్టి వాళ్ళు క్యాల్కులేట్ చేసి ఆ సౌండ్ని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆ యొక్క ఈవెంట్లో కానీ ఆ యొక్క ఆ ప్రోగ్రాంలో కానీ ఈ యొక్క ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్స్ ఆ రీతిగా వాళ్ళు సెట్ చేస్తారనమాట. అందుకే ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్స్ ఎక్కడైతే ఆ ఈవెంట్లో ఉన్నప్పుడు మీరు ఆ సౌండ్ కూడా మీరు చూడండి, ఎంత నీట్గా ఉంటుంది, ఎంత క్లారిటీ ఉంటుంది, ఎంత స్మూత్గా ఉంటుంది ఆ సౌండ్ అన్నది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అదే కనుక ఏమీ తెలియని అప్కమింగ్ ఇంజనీర్స్ కానీ వచ్చిన వాళ్ళు మీరు చూడండి, వాళ్ళ సౌండ్ని వాళ్ళు అంత బెటర్ అవుట్పుట్ మనకి ఇవ్వలేరనమాట, సర్వ్ చేయలేరనమాట. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ సౌండ్ మనం పెట్టేటప్పుడు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డీబీలో మనం ఈ థింగ్స్ మనం తెలుసుకోవాలన్నమాట. ఇది తెలుసుకోకుండా మనం ఏదో సౌండ్ ఆపరేటింగ్ చేస్తాము అంటే చాలా కష్టం అనమాట. ఒక్కొక్క వాల్యూకి అంటే దీనికి సర్టెన్ రేంజెస్ ఉన్నాయి డీబీకి. ఈ సర్టెన్ రేంజెస్ కనుక మనం దాటినట్లయితే మనకి ఎక్కడెక్కడ కేటగిరీస్ ఉన్నాయి అన్నది కూడా మనం ఇప్పుడు డీబీకి వాల్యూస్ అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డీబీ ఏ రేంజెస్ని ఈ వేటిగా మనం చెప్తాము, దాన్ని ఆ యొక్క ఇంటెన్సిటీని ఆ యొక్క డెసిబుల్స్ ఉన్నప్పుడు మనం ఎట్లా చెప్తాము అన్నది ఇప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట. అదే కనుక ఇప్పుడు 0 నుంచి ఒక 40 డెసిబుల్స్ మధ్యలో ఉన్నది అంటే 30 నుంచి చాలామంది క్యాల్కులేట్ చేస్తారు. బిలో దట్ 30 ఉన్నదంతా కూడా క్వైట్గా ఉంటుంది అనమాట. అంటే నైట్ టైమ్స్ మీకు వైట్ ఎన్వైర్న్మెంట్ అన్నది ఉంటుంది కాబట్టి బిలో 30 ఉంటుంది అనమాట. అబౌవ్ 30 నుంచి 40 డెసిబుల్స్ ఉన్నవంతా కూడా నార్మల్ కన్వర్జేషన్ అన్నది జరుగుతుంది అనమాట. ఆ నార్మల్ కన్వర్జేషన్ జరిగే సౌండ్ ఎంత ఉంటుంది అంటే 40 dBలో ఉంటుంది అనమాట. తర్వాత 70 dB ఆ రేంజ్లో కనుక మనం ఉన్నట్లయితే నేను మీకు ఇక్కడ ఫోటో కూడా పెడతా, మీరు ఆ ఫోటోలో మీరు అవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అదే కనుక 60 dBకి ఏముంటుంది అన్నది, 70 dBకి ఏముంటుంది అన్నది, అదే 75 dBకి వచ్చేసేటప్పటికి వ్యాక్యూమ్ క్లీనర్స్ కానీ మీ యావరేజ్ రేడియో కానీ ఇలాంటి సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఏంటి అంటే బిలో అండర్ 75 dBలో ఉంటుంది అనమాట. అదే కనుక అబౌవ్ 80 to 85 dB ఉన్నదనుకోండి, ఇది చాలా ఏంటంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. లైక్ మీరు జనరేటర్సే కానీ తర్వాత మన లాన్కి సంబంధించిన మిషన్సే కానీ ఈ యొక్క మిషనరీస్ అన్నీ కూడా ఆ రేంజ్లో మనకు ఉంటుంది అనమాట. అందుకే సౌండ్ కూడా 85 dB ఉంటుంది. అవి మీరు జనరేటర్స్ కనుక సైలెంట్ జనరేటర్ మీరు చూసినట్లయితే అది బిలో 85 dBయే ఉంటుంది. అబోవ్ 85 dB ఉంటే దాన్ని నామ్స్కి ఇవ్వరన్నమాట దానికి. కాబట్టి అదనమాట 85 dBయే ఉంటుంది. ఆ తర్వాత మీరు 90 to 95 dB మీరు చూసినట్లయితే హెవీ సౌండ్స్ లైక్ అండ్ ట్రైన్ కానీ ఈ సబ్వేస్లో కానీ మెట్రోస్ కానీ ఇలాంటివన్నీ కూడా దానికి సంబంధించిన. అలాగే కనుక మీరు 96 to 100 dB మధ్యలో మీరు చూసిన అంతే, మేబీ 95 to 100 dB మధ్యలో ఉంటే లౌడ్ సౌండ్ సిస్టమ్ అనమాట. మన లైవ్ సౌండ్ సిస్టమే కానీ లౌడ్ సౌండ్ సిస్టమే కానీ కమ్స్ ఇన్ టు దాట్ కేటగిరీ అనమాట. ఇంకా దానికన్నా అబోవ్ అంటే ఇంకా వేరే అన్నీ ఉన్నాయి. ఇంకా నేను పక్కన అవి పెడతాను, మీరు అవి చూడండి. ఎప్పుడైనా సరే మీరు చూసినట్లయితే మీరు సౌండ్ సిస్టమ్ ఎప్పుడైనా మీరు అవుట్డోర్ ఈవెంట్స్లో కనుక మీరు పెట్టిన, చర్చ్లో మీరు పెట్టిన రికమెండెడ్ ఏంటి అంటే బిలో 85 dBలోనే మీరు సెట్ చేయాలి. 80 to 90 ఇట్స్ ప్రిఫరబుల్ అనమాట. దానికన్నా ఎబోవ్ కనుక మీరు చర్చెస్ కన్నా అవుట్డోర్ ఈవెంట్స్లో మీరు పెట్టినప్పుడు కంపల్సరీ మీరు ఏం చేయాలంటే మీ అథారిటీ దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవాలి. అంటే ఏదర్ పోలీస్ పర్మిషన్ కానీ మీ కలెక్టర్ పర్మిషన్ కానీ మ్యాండేటరీ అనమాట. ఇట్లాంటి ఈవెంట్స్ మనం పెట్టేటప్పుడు సౌండ్ మనం పెడతాము అని మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే కంపల్సరీ అథారిటీ దగ్గర నుంచి మనం పర్మిషన్స్ అనేవి మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే మన సౌండ్ మోర్ దెన్ 90 to 95 to 100 dB వరకు ఉంటుంది అనమాట. అందుకే మీరు కనుక 100 dB కనుక దాటారనుకోండి, పోలీస్ కానీ లేకపోతే అక్కడ ఉన్న లోకల్ అథారిటీ డిపార్ట్మెంట్స్ కానీ మిమ్మల్ని ఏం చేయొచ్చు అంటే మీ మీద
సూ చేయడం కానీ కూడా మీకు జరుగుతుంది అనమాట. కాబట్టి మీ యొక్క చర్చ్ సౌండ్ సిస్టమ్సే కానీ, మీ అవుట్డోర్లో ఈవెంట్స్ మీరు సెట్ చేసినప్పుడే కానీ మీరు ఏం చేయకూడదు, మీరు అటువంటి హయ్యర్ డీబీకి మీరు తీసుకెళ్ళకూడదు అనమాట. మీకు చాలా రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉన్నాయి సౌండ్కి సంబంధించింది. కాబట్టి మన ఇండియా లాస్ ప్రకారంగా, లేకపోతే నాట్ ఓన్లీ ఇండియా లాస్, మన ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఏ ఏరియా తగ్గట్టుగా రెగ్యులేషన్స్ అన్నీ మనకి ఉన్నాయి. కాబట్టి ఆ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతూ మన సౌండ్ని మనం సెట్ చేసినట్లయితే మనం ఏం చేస్తామంటే సేఫర్ సైడ్లో మనం ఉంటామన్నమాట. ఈవెన్ నాట్ ఓన్లీ మన సరౌండింగ్ ఏరియాస్, మనము సేఫర్గా ఉంటాం, మన సౌండ్ సిస్టమ్ సేఫ్గా ఉంటుంది, మన ఎక్విప్మెంట్ అంతా కూడా సేఫ్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ నార్మ్స్ మనం ఫాలో అయినట్లయితే, నేను ఆ నార్మ్స్ డీటెయిల్స్ కూడా నేను కింద మేము పెడతాను, మీరు కావాలంటే మీరు చదువుకోవచ్చు. మన మెయిన్ నార్మ్ వచ్చి సిబి నార్మ్స్ అనమాట. ఇది చాలా మ్యాండేటరీ. ఈ సిపి నార్మ్స్ మనం కనుక ఫాలో అయినట్లయితే, అలాగే మన ఇండియాలో ఉన్న నాయిస్ పొల్యూషన్ యాక్ట్ ప్రకారంగా కానీ ఇలాంటి యాక్ట్స్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉన్నారనమాట. కాబట్టి మనం ఈ సౌండ్ డెసిబుల్స్ కనుక మనం రీచ్ అయినట్లయితే చాలా మనం ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి మీరు ఈ యొక్క డీబీని మీరు ఫాలో అయినట్లయితే, ఈ డెసిబుల్ వాల్యూస్ని మీరు కనుక ఫాలో అయినట్లయితే త్రూ అవుట్ ఎంటైర్ యువర్ ఈవెంట్గా కానీ ఎంటైర్ యువర్ మిక్స్లో కానీ మీరు ఫాలో అయినట్లయితే మీరు బెటర్ సౌండింగ్ని మీరు ఇవ్వగలుగుతారనమాట. ఐ థింక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ చర్చిలో ఉన్న సౌండ్ ఇంజనీర్స్కి, అలాగే అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి, అలాగే చర్చ్ వాలంటీర్స్కి కూడా మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకుని మీ చర్చిలో బెటర్ సౌండింగ్ అనేది వాళ్ళు ఇవ్వగలుగుతారనమాట. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో నేను మీ ముందుంటా. అంతవరకు కీప్ వాచింగ్ దిస్ ఛానల్. ఐ థింక్ ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.